అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజైతే శుక్రవారం అండి. ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఆ రోజు షూట్ చేసినటువంటి వీడియో అండి ఇది. ఈ వ్రతం ఈరోజు శుక్రవారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. పౌర్ణమి ఉన్నటువంటి ముందు శుక్రవారము అప్పుడు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మార్నింగ్ లేచి ఇంకా కావాల్సినటువంటి ప్రసాదాలన్నీ రెడీ చేసి, అలాగే పూజకన్నీ రెడీ చేసేసరికి మార్నింగ్ 10 అయితే అయిపోయిందండి. పూజ అయ్యేసరికి 11 అయితే అయ్యింది. ఇంక తర్వాత ముగ్గురు పేరెంటాళ్ళనైతే పిలిచాను. ఇంకా నేనైతే తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇక్కడ బెంగుళూరులో ఒక్కొక్కరు కూడా కూర్చొనైతే పేరెంటకం పెడతారు. తాంబూలం ఇస్తారు వాయినాలు. కానీ నేనైతే ఇంక నిల్చొనే ఇచ్చేసాను. ఇంక వచ్చినటువంటి అక్క ఏమో చెప్పారు కూర్చుంటాను అట్లా ఇవ్వాలన్నారని. ఇంక అలాగే ఇచ్చేసాను. ఇంక నాకు తోచిన విధంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా మార్నింగు నేను ఎంతమందికి తాంబూలం ఇస్తామననేసి ముందే నేను అనుకున్నాను. ఒక 3 మెంబర్స్‌కి అయితే ఇస్తాను. ఈ ఇయర్‌కి ఇట్లానే కానీ అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే ఇంకా 5 ఇట్లా పేరెంట్‌కం అయితే పెట్టాలి అనుకున్నా. ఇంకా ఆమెకి వచ్చిన ఆవిడకి కూడా ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి తినలేదు కదా! ఉపవాసం అయితే చెల్లించాలని ఇంక కూర్చున్నానండి. ఇంకా అన్నీ వేసుకున్నాను గానీ అసలు ఏం తినాలనిపించలేదు. జస్ట్ అన్నీ టేస్ట్ చూసినట్టే చూసి ఇంక లేచాననమాట. ఎందుకో తెలీదు మార్నింగ్ నుంచి ఉపవాసం టైర్డ్‌గా ఉంది. ఇంకా పూజకి చేసుకొని కావాల్సినటువంటి ఐటెమ్స్ అన్నీ చేసుకునేసరికి నాలో ఉన్న ఎనర్జీ అంతా పోయిందండి. ఇంక ఇప్పుడైతే 2 అయిపోయింది. ఇంకా పూజ అయ్యేసరికి 11, 10:30 అయినా సరే తినేసరికి మాత్రం 2 అయిపోయింది. ఇంక తింటున్నామనమాట. తింటుంటే కొంచెమే తిన్నా నేను. ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి తర్వాత కూడా తినాలనిపించదనమాట మనకి. ఇంక కొంచెం అట్లా తినేసైతే నేను లేచాను. తర్వాత పాపకు తినిపించేసాను. ఇంకా హస్బెండ్ కూడా నేను తిన్నప్పుడే తినేసారు. ఈరోజు ప్రసాదం కోసమైతే నేను బూరెలు, గారెలు, దద్దోజనం, చక్కెర పొంగలి, అలాగే వాటితో పాటు అన్నం, పులిహోర ఇవన్నీ అయితే నేను పెట్టుకున్నానండి. వాటితో పాటు ఒక 9 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టాను. అలాగే చీర తీసుకున్నాను. ఈ సంవత్సరం అయితే నేను గోల్డ్ అయితే ఏమైనా కొనుక్కోలేదండి. ఇంకా నేను నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ అమ్మవారికైతే పెట్టేసాను. ఇంకా వచ్చిన వాళ్ళటువంటి పేరెంటాళ్ళకి 3 జాకెట్లు, అలాగే పళ్ళు, తాంబూలం, ఆకు, చెక్క, గాజులు ఇవైతే ఇచ్చేసానండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన దగ్గర నుంచయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. నేను సంవత్సరం మొత్తానికి మా ఆయన దగ్గర నా మ్యారేజ్ డేకి, అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటాననమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి. దీపాలైతే పెట్టేసాను. బయట కూడా దీపాలైతే పెట్టేసి ఇంకా టెంపుల్‌కైతే వెళ్దామనైతే బయలుదేరాము. మార్నింగ్ ఒక అక్క వచ్చారన్నాను కదా! తాంబూలం తీసుకోవడానికి. ఆ అక్క కూడా ఈవినింగ్ రండమ్మా తాంబూలం తీసుకుందువు గాని అని పిలిచారండి. ఇంకా టెంపుల్‌కి వెళ్ళే దారిలో వాళ్ళ ఇల్లు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి తాంబూలం తీసుకొని అలాగే టెంపుల్‌కి వెళ్దామనైతే అనుకున్నాము. ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. చూసారా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారంటే అంత బాగా రెడీ చేశారు. సాక్షాత్ అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే కొలువున్నారేమో అనిపించింది. చాలా బాగా డెకరేట్ చేశారు. అలాగే మార్నింగ్ పూజ చేసుకున్నారు. ఈవినింగ్ తాంబూలం ఇస్తారంట. ఇంకా వాళ్ళ ఇంట్లో కొంతసేపు కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంకా ఆ అక్క నాకు పేరెంట్‌కం అదే తాంబూలం అయితే పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకా చేసినటువంటి స్వీట్స్ ఏమో ఇచ్చారు. అవి తినాలి తప్పదు. తినేసే వెళ్ళాలి అని అన్నారని ఇంకొంతసేపు కూర్చున్నాము. తినేసిన తర్వాత ఇంక బయటికి వెళ్దాం అనేసరికి చూసేసరికి బయట చాలా ఎక్కువ వర్షం పడుతుందండి. మరో 6 గంట అయితే వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సొచ్చింది. ఇంక అలా మాట్లాడుకుంటూ ఇంకా అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారో అవన్నీ అనుకున్నాము. యాక్చువల్‌గా ముందు రోజు ఆ అక్క నన్ను పిలిచారనమాట డెకరేట్ చేయడానికి. బట్ మేము మార్కెట్‌కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. ఇంక మా ఇంట్లో కూడా ఏ పనులు అవ్వలేదు. ఇంకా అక్క సరేలేండి అయితే మేము డెకరేట్ చేసుకుంటాము. మరి ఇబ్బందెందుకు అన్నారనమాట. ఇంక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ డ్యూటీ చేసుకొని ఇంకా ఇంట్లో పనులు చేసుకొని మార్కెట్‌కి వెళ్ళేసరికి ఆ రోజు నైట్ అయింది. ఏ టైంకైనా వెళ్దామనే నేను అనుకున్నాను. బట్ అవ్వలేదు. ఇంకా అయ్యో! అనిపించింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం పిలిస్తే డెఫినిట్‌గా ముందే నేను నా పనులు వదిలేసైనా వెళ్దాం అనేసైతే నేను ఫిక్స్ అయిపోయాను. తర్వాత ఇంకా పాపని కూడా దేవుడికి నమస్కారం చేయమ్మా అన్నారనమాట. ఇంకా ఆమెనే ఇంకా పాప చేత ఇంకా దేవుడికి దండం పెట్టించారు. అట్లా ఆమె చేస్తుంటే నాకు మా అమ్మ వాళ్ళు గుర్తొచ్చారనమాట. ఇంక అట్లా దేవుడికి మొక్కిస్తుంటుంటే మా పాప కూడా అట్లా దేవుడికి దండం పెట్టేసిద్ది. తర్వాత నేను కూడా అక్షింతలు వేసేసి దేవుడికి దండం పెట్టాను. అప్పుడు హారతి అయితే ఇచ్చారు. హారతి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంక నన్ను కూర్చోబెట్టి ఇంకా అమ్మవారి ముందే నాకు తాంబూలం అయితే ఇచ్చారు అక్క. ఇంకా ముగ్గురం కూడా కిందన కూర్చున్నాం. ఇంక నాకు తాంబూలం ఇచ్చే ముందైతే స్వీట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. నేను రెడీ అయ్యి వస్తానమ్మా స్వీట్స్ ఈలోపు తీసుకోండి అన్నారు. కొంచెం అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత తాంబూలం ఇవన్నీ ఇచ్చారు. నా బ్యాక్ సైడ్ ఉంది కదా! ఆమె అక్క వాళ్ళ పాప అనమాట.
ఇంకా తాంబూలం అదంతా అయిపోయిన తర్వాతయితే మేము ఇంకా బయట టెంపుల్‌కి వెళ్ళడానికైతే బయటకొచ్చాము. వచ్చినప్పటికే చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా ఉండిపోతే ఇంకా చాలా టైం అయిపోతది. ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతది. మాది ఇంకా స్కూటీలో కూడా ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా సరే వెళ్ళిపోదాం అని చెప్పి వస్తామనయితే మేము బయలుదేరిపోయామండి. ఇంకా బయటికొచ్చేసరికి చిన్న చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మొత్తానికైతే తడుచుకొనైతే టెంపుల్‌కైతే వచ్చేసామండి. చూసారా మా జుత్తు ఎట్లా కనిపిస్తుందో ఫుల్‌గా తడిచిపోయామనమాట. ఇంక దర్శనమైతే అయిపోయింది. ఇంకా వర్షమైతే తగ్గలేదు. ఇంకా బయటైతే ప్రసాదమైతే ఇక పెడుతున్నారు. అన్నదానం చేస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్, మేము తీసుకున్నాం. ప్రసాదమైతే తినేసాము. తినేసిన తర్వాత అక్కడ వడ్డించడానికి ఎవరు లేరని, ఇంకా మా ఆయనైతే నేను కొంతసేపు అక్కడ వడ్డించేసి వస్తాను. మీరు జస్ట్ కూర్చోండి అన్నారు. ఇంకా నేను, పాప అట్లా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత బయటైతే కొంతమంది ఉంటారు కదా! వాళ్ళకైతే పాప అయితే డబ్బులేస్తానమ్మా వాళ్ళకి ఇచ్చేసొస్తానన్నది. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి చేంజ్ అయితే ఇచ్చాను. ఇంకా పాప అక్కడున్నటువంటి నలుగురికి కూడా అట్లా చేంజ్ ఇచ్చేసి వచ్చేసిందండి. ఇంకా చాలా టైమయితే కూర్చున్నాము. అయినా వర్షం తగ్గలేదు. మా హస్బెండ్ కూడా ఇంక పనిలో ఉన్నాడు. సరేలే ఇంకొక టెంపుల్‌లోనే కదా ఉన్నామని చెప్పి ఎక్స్‌ట్రాగా మరొక హాఫ్ అన్ అవర్ అయితే అట్లా కూర్చొనే ఉన్నాము. ఇంక నేను, మా పాపకైతే కోపమొస్తుంది. "వెళ్ళిపోదాం పదమ్మా" అంటుంది. సరే పద వర్షమైతే తగ్గిందని చెప్పి మేమైతే బయటికి వెళ్ళిపోయామండి. ఇంక ఇంటికైతే వచ్చేయడం కోసమైతే ఇంక బయటకొచ్చేసాము. ఇంకా అప్పుడే ఇంకా అలా తగ్గింది. ఇంకా వచ్చు తావులో ఇక్కడ ఒక మాల్ ఉందనమాట. ఎంబీటీ మాల్. ఇంక అక్కడికి వెళ్దామమ్మా నాకు కొన్ని బుక్స్ అంటించడానికి స్టిక్కర్స్ అయితే కావాలి అని చెప్పింది. సరే పద అని చెప్పి ఇంక వెళ్ళాము. వెళ్తే అక్కడ మనం ఒకటి కొనడానికి వెళ్తే ఆటోమేటిక్‌గా ఒక 2, 3 అయితే డెఫినిట్‌గా అయితే కొంటామండి. తనకు కావాల్సింది యాక్చువల్‌గా ఒకే ఒక పేపరు. బట్ అది అక్కడ సింగిల్‌గా ఇవ్వరంట. ఇంకా ఫుల్‌గానే తీసుకున్నాము. దానికొక 10 పేపర్స్ అయితే ఉంటాయి. తర్వాత జ్యూస్ కూడా నేను తీసుకున్నాను. జ్యూస్ తీసుకున్న తర్వాత ఇంక ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత ఇంక భోజనం కొంచెం చేసేసి ఫైనల్‌గా పడుకుండి పోయామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.